ఏమన్నా పంపుతారా గవర్నమెంట్? హెచ్డిఎఫ్ అని హాస్పిటల్ డెవలప్మెంట్ అవును ఉంటుందా? ముందు ఉండేది. ఇప్పుడు అవి ఏం లేవు. అసలు అదే ఎవరి దగ్గర పైసలు లేవండి. ఇస్తలేరు. ముఖ్యమంత్రి గారు నన్ను కోసి ఉప్పు కారం పెట్టినా పైసలు లేవని ఆయన అంటాడు. కోయటమే కాదట, ఉప్పు కారం పెట్టినా ఏమంటాడు? ఏం లేవంటారు. పైసలు లేవంటాడు. మరి ఈ ముక్క ఏదో ఆయన ఎన్నికయ్యే ముందు ఒక మాట చెప్తే అయిపోయి కోసి ఉప్పు కారం పెట్టి నన్ను ఒట్టి తునకలు చేసి ఆరేసినా నా దగ్గర పైసలు లేవు అన్నాడు. మరి నీ దగ్గర పైసలు లేదు, మరి హాస్పిటల్ ఎట్ట బాగైంది? సావాలన్నా వచ్చినోడు చావాలన్నా అంటున్నా. రూలర్ అంటే నా దగ్గర పైసలు లేవు, నన్ను కోసిన పైసలు లేవు అంటాడా అండి ఎవరన్నా? అసలు భారతదేశ చరిత్రలో ఎవడన్నా అనడా? నువ్వు పైసలు సృష్టించాలి, సంపద సృష్టించాలి. నీ కేపబిలిటీ, నీ క్రియేటివిటీ, నీ డైవర్సిటీ, నీ హ్యుమానిటీ, నీకున్న దమ్ము, నీ అడ్మినిస్ట్రేషన్ పవర్తో నువ్వు 1,00,000 కోట్లు నెలకు సంపాదించాలి. అది ముఖ్యమంత్రి అంటే. ముఖ్యమంత్రి అంటే మనందరూ ఫాదర్తో సమానం. నా దగ్గర పైసలు లేవు అంటే ఫాదర్ బిడ్డలు చంపుకున్నట్టేగా. ఎవరైనా సంటి పిల్లలు తండ్రి నా దగ్గర పైసలు ఎవరా మీరు ఎట్టన్నా పెరగండి అని సంటి పిల్లలు అంటే గంటలు చచ్చిపోతారు పోరగాడు. ఒక సిటిజన్గా అందరం అడగాలి. డాక్టర్లో నేను డాక్టర్ని సార్, నేను సోషియాలజిస్ట్ డాక్టర్ని, ఐఎమ్ సోషల్ సైంటిస్ట్, మీరు బయోలాజికల్ అనాటమీ డాక్టర్.